ఇటుగా పేర్చి ఇల్లు కట్టాలంటే దాని మధ్య సిమెంట్ వాడాలి. ఆ సిమెంటు ఇంటి దృఢత్వానికి అత్యంత కీలకం. ఒక ఇల్లు 10 కాలాల పాటు పచ్చగా ఉండాలంటే సిమెంటు చాలా ముఖ్యం. టోటల్ భవన నిర్మాణంలో సిమెంటుది అంతటి కీలక పాత్ర. అలాంటి సిమెంటుపై కూడా వార్ ఎఫెక్ట్ పడిందంటే పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు. దీని అంతటికి కారణం ఏంటి? పశ్చిమాసియా యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడింది. ప్రపంచ అవసరాల్లో 20% చమురు హార్ముజ్ జలసంధి మీదుగానే రవాణా వస్తుంటుంది. ప్రస్తుతం చమురు నౌకలు పూర్తి స్థాయిలో రాకపోవడంతో కమర్షియల్ సిలిండర్లపై ఈ ప్రభావం భారీ ఎత్తున పడింది. అంతేకాకుండా సిమెంటు పరిశ్రమలో వాడే పెట్రో ప్రోడక్ట్స్ సైతం ధరలు పెరిగాయి. దీంతో 50 కేజీల బస్తా కాస్త 80 రూపాయల వరకు పెరిగింది. ఫ్యూయల్తో పాటు ప్యాకింగ్ ధరలపైన ప్రభావం చూపడం వల్ల ధరలు ఈ స్థాయిలో పెరిగాయి. పాలిమర్ కొరత వల్ల కూడా బ్యాగుల ఉత్పత్తిపైన భారం పెరిగింది. బేసిక్గా ఇంటి నిర్మాణంలో సిమెంట్ ఖర్చు 5 నుంచి 10% వరకు ఉంటుంది. సిమెంటు బస్తాల ధర పెరిగితే ఆ భారం ఇంటి నిర్మాణ ఖర్చుపైన పడుతుంది. సిమెంటు, స్టీలు, ఇసుక వల్ల నిర్మాణ ధరలు తడిసి మోపడవుతున్నాయి. ఇప్పటికే తాపీ మేస్త్రీలు, నిర్మాణ కార్మికుల కూలీలు సైతం పెరిగాయి. వీటికి తోడు ముడి సరుకుల ధరలు కూడా పెరగడంతో సిమెంట్తో పాటు స్టీల్ రేట్స్ కూడా హైక్ అయ్యాయి. స్టీల్ ధరలు టన్నుకు 20,000 వరకు పెరగడం నిర్మాణ వ్యయంపై ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం సిమెంటు బస్తా ధర ఒక్కో రకంపై 80 రూపాయలు పెరగడంతో 370 వరకు ఉంటుంది. స్టీల్ రేటు కూడా పెరిగిపోవడంతో ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే సామెత నిజమైందని అంటున్నారు. ధరలు తగ్గాక ఇంటి నిర్మాణం చేద్దాంలే అని వాయిదా వేస్తున్నారు కొందరు యజమానులు. ప్రస్తుతం ఈ యుద్ధం చూస్తే అది తేలిగ్గా ముగిసేలా లేదు. ఇలాగే మరో 3 నెలల పాటు కొనసాగితే మా బతుకులు ఘోరంగా మారతాయని వాపోతున్నారు భవన నిర్మాణ కార్మికులు. కాబట్టి ప్రభుత్వాలు తగిన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్టర్ల పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. సిమెంటు, ఇటుక, కూలీల ఖర్చు పెరగడంతో ఇబ్బందులు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదని వాపోతున్నారు కాంట్రాక్టర్లు. ఇంటి నిర్మాణం మాత్రమే కాదు, ఇల్లు గడవడం పైన ఈ యుద్ధ ప్రభావం భారీగా పడుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే గ్యాసు, చమురు వంటి సరఫరా దెబ్బతింటే అది నిత్యావసర సరుకు రవాణాపై పడుతుంది. దీంతో ఇంటి నిర్వహణ సైతం పెను భారంగా మారుతుంది. కాబట్టి ఈ వార్ ఎఫెక్ట్ కేవలం స్టీలు, సిమెంటుకు మాత్రమే పరిమితం కాదు. దీని ప్రభావం అపరిమితంగా కనిపిస్తోందని అంటున్నారు మార్కెట్ పండితులు.